హాయ్ శ్రద్ధమ్మ, ఏంటి విషయాలు? హాయ్ కన్నా, చెప్పు. ఓ టమాటా కర్రీ నేను చేస్తాను. ఆ కర్రీనా? అవునా శ్రద్ధ, ఇష్టమా నీకు? ఓకేరా, నీకోసం. సరే. అబ్బో, అవునా? సరే, ఓకేమ్మా, అది చేస్తాను. టమాటా కర్రీ కూడా చేసి పెడతాను, సరేనా? సరే, ఒకసారి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో పెడితే మీరే కాదు అందరూ కూడా చూస్తారు కాబట్టి నీకోసం, ఆ తర్వాత మా శ్రద్ధమ్మ కోసం, మా శ్రేష్టమ్మ కోసం, మా స్ఫూర్తి కోసం ఈరోజు మనం చేసే టమాటా కర్రీ అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ అందరికి కూడా చూపిస్తానండి యూట్యూబ్లో ఇప్పుడు ఎలా చేయాలో. సరేనా రాజా? నీకోసం తప్పకుండా యూట్యూబ్ ఛానల్లో పెడతాను రాజా. దాని రెసిపీ అంతా నువ్వు చూసుకొని చక్కగా నువ్వు ఎంజాయ్ చేయి, ఓకేనా? బిర్యానీ నేను చేశాను నీకోసమే, అందుకని బిర్యానీ చూడు. ఈరోజు టమాటా కర్రీ, ఆవకాయ పచ్చడి చేస్తాను నీకోసం, ఓకేనా? ఓకే మా, బాయ్ మా, బాయ్ బాయ్ బాయ్. స్ఫూర్తి బాయ్ బాయ్ మా, బాయ్. హాయ్ అండి. ఈరోజు మీ అందరి కోసం ఒక పాతలంటే అయినా సరే కొత్త వంట అన్నమాట నా దృష్టిలో. ఎందుకంటే మా బాబుకి నేను చేసిన టమాటా కూర అంటేనే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడే లండన్ నుంచి ఫోన్ చేసి అడిగాడమ్మా దాన్ని ఎలా చేయాలి అని అడిగాడు. అది చాలా ఈజీ కదరా అంటే, కాదు నువ్వు చేస్తేనే నేను శ్రద్ధగా వింటాను, ప్లస్ మేము కూడా చేసుకుంటాము అన్నాడు. కాబట్టి వాడి కోసం, మీ అందరి కోసం కూడా సుమా ఇది మనందరికి వచ్చిందే, బట్ నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి మీరు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ దానికి కావాల్సిన వస్తువులు వేసుకుందాం. ముందే నేను లేట్ అవుతుందని ఈ యొక్క ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసుకున్నానండి. టమాటా కూరకి ఎక్కువ ఉల్లిపాయలు కావాలి, అలాగే పచ్చిమిర్చి కావాలి. ఇంకా టమాటా కూర కాబట్టి టమాటాలు ఎక్కువగా కావాలన్నమాట. సరే, ముందు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కడిగి పెట్టుకున్నాను ఇవన్నీ. ఈ యొక్క పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా చీలికలుగా కోసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇట్లా కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఎంత వేస్తే ఈ కూర ఎంత బాగుంటుంది అనమాట. ఇది ఎక్కడన్నా మనం టూర్ వెళ్ళేటప్పుడు పూరీలోకి చపాతీలకి పాడవదండి. ఇది కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట, పుల్లగా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడన్నా సిటీకి వెళ్తే చక్కగా చపాతీలకి అన్నంలో కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఉంటారులే. కానీ ఒకసారి ఎప్పుడైనా మనం చపాతీలకి ఏం కూర తీసుకెళ్ళాలి, అరే బంగాళదుంపల కూర తీసుకెళ్దామా ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అందుకని ఇదిగోండి టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది టమాటాలు తినాలంటేనే భయపడుతూ ఉంటారు. ఇదిగోండి టమాటాలు కూడా ఇలా కడిగేసుకున్నాం. ఎందుకంటే మీకు డౌట్ రావచ్చు, ఎందుకమ్మా ఇంత కూర చేసుకున్నావే అని. మన ఇంటికి ఈరోజు అనుకోని అతిథి వచ్చారు. వాళ్ళు ప్రయోగం వెళ్తుంటే 7 గంటలు ట్రైన్ లేటు అని ఇక్కడ రావడం జరిగింది. ఇక అంతలోపు నేను కూడా మీలాగే చపాతీ దానికి ఏం కూర చేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మా బాబు కరెక్ట్గా ఫోన్ చేసి టమాటా కూర గురించి అడిగితే, సరే తనకి కూడా పనికొస్తుంది కదా అని కూడా అని ఎవరు మీకు చెప్పేస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఏంటి నిర్మలమ్మ ఉండేది ఒక్కరే కదా, ఇంత కూర ఎందుకు చేస్తూ ఉంది అని మీకు ఎవరికైనా సందేహం కలిగిందేమో. అయితే ఈరోజు ఒక విశిష్ట అతిథి కోసం, యాక్చువల్గా అతిథులు కూడా కాదు, అతిథుల కోసం వాళ్ళ ట్రైన్ బై లక్కుగా, అది మన అదృష్టంగా 7-8 గంటలు లేట్ అంట ట్రైను. వాళ్ళు యాక్చువల్గా విజయవాడలో ఉన్నారట, వాళ్ళందరూ ట్రైన్ లేట్ అయిందని. ఎవరు అనుకుంటున్నారా? మన గ్రూప్లోకి వచ్చే మన సార్ శ్రీనివాస్ గారు అనమాట. అందుకని నాకు విజయవాడ పని ఉంటే ఇంకా ఎట్లా వెళ్తున్నాను, ఫోన్ చేస్తే ఇట్లా అన్నారు. అయ్యో మరి ఏం తింటారండి అంటే, ఏదో తింటాంలే మేడం అన్నారు. భలే వాళ్ళే, నేను టమాటా కూర పూరి చేసుకొస్తాము, మా దిలీప్తో పంపిస్తాను అని చెప్పి మా దిలీప్ని పంపించడం జరిగింది. నా పని ఉంది అయినా సరే వద్దులే అనుకొని దిలీప్ని పంపిస్తున్నాను అనమాట. కాబట్టి ఇంత కూర చేస్తాను సరదాగా. వాళ్ళందరూ ట్రైన్లో తింటారు కదా, ఒకళ్ళే కాదు కదా, వాళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు చాలామంది.
అందుకని ఇవన్నీ కట్ చేసుకొని పూరికి చక్కగా రేపు పొద్దున కూడా వాళ్ళకి పనికొస్తాయి అని చెప్పి టమాటాలు చూస్తేనే అసలు టమాటాలు ఎలా నిజంగా దేవుడు సృష్టించాడో కదా, ఎర్రగా చూస్తేనే తినాలి అనిపించే అంత అందంగా టమాటా పుట్టిందండి. నిజంగా ప్రతి కూరగాయల్లో కూడా దేవుడు ఎలా సృష్టించాడు అనిపిస్తుంది. దానిలో టమాటా మరీ మరీ అందంగా ఉంటుంది. ఏ కర్రీకైనా అండి కొత్తిమీర సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేడి కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా ఇలా పెట్టా. ఇదిగోండి కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు ఇలా వలుచుకొని పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయి, మంచి ఆరోగ్యానికి మంచిదండి. రోజుగా వెల్లుల్లిపాయ తింటే క్యాన్సరే దరిచేరదట. మనం పచ్చిమిరకాయలు కూడా మంచిది కాదు అంటాము, పచ్చిమిరకాయలు చాలా మంచి. సరే ఇప్పుడు స్టవ్ పెట్టాను. స్టవ్ మీద గిన్నె పెట్టి వెలిగించాను. కొంచెం నిల్వగా ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఎక్కువ ఆయిల్ అనుకోవద్దండి, ఎప్పుడో ఒక రోజు తినడానికి పర్లేదు. ఆయిల్ యాక్చువల్గా తక్కువ తినాలి, కానీ ఈ కర్రీ వాళ్ళకి 2 రోజులు ఉండాలి కదా, ఎంత ఈసీ ట్రైన్ అయినా కూడా కొంచెం ఎక్కువ నూనె వేసాను. యాక్చువల్గా ఉల్లిపాయలంతా కూడా వేగాలి కాబట్టి మనం చూస్తానే ఇంత నూనె అనుకుంటాము. ఏ కూరకైనా చూస్తే మనకు అర్థమైపోతుందండి, ఓ ఇంత కూరకి ఇంత ఆయిల్ పడుతుందా అని మనకే అర్థమైపోతుంది. మనం ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళమండి మేము ఆడవాళ్ళమండి అని అంతా మనం చేయదరిగిపోయింట వంటలు. అందుకే మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి అర్థమైపోతాయి. కాబట్టి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం. ఇంకా దీంట్లో కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటామండి. ఆయిల్ కాగిన తర్వాత ఆ టమాటా కూరలు ఎక్కువ శనగపప్పు వేస్తాం. అది మా కూరకి టమాటా కూరలో బాగుంటుంది అన్నమాట శనగపప్పు. జీలకర్ర కూడా దానికి ఎక్కువ నేను జీలకర్ర వాడతాను. డైజెషన్కి ఏదున్నా సరే, మన పొట్టలో ఏమైనా పురుగు లాంటివి ఉన్నా కూడా జీలకర్రతో పోతుంది, మంచిగా పొట్టను నింపుకోవచ్చు. కాబట్టి మనం జీలకర్ర ఎక్కువ వాడుకోవాలండి. జీలకర్ర ధనియాలు మన వంటిల్ని నిజంగా ఒక డాక్టర్ అండి, నిజం చెప్పాలంటే ఒక డాక్టర్ మనం వెళ్తే ఏ మెడిసిన్స్ ఇస్తాడు, ప్రధాని మనం జలుబు చేస్తే డాక్టర్ అంటాం, దగ్గు వస్తే డాక్టర్ అంటాం, అన్నిటికీ డాక్టరే. కానీ వెళ్ళాలి, దేనికి వెళ్ళాలి, చిన్న చిన్న విషయాలు కూడా మన డాక్టర్కి వెళ్ళకూడదు. అంటే మందులు మంచివి కాదు అంటే నా దృష్టిలో నేనంటే అలా చేస్తాను. మా బంధువు అమ్మ వాళ్ళే అంటారు, నువ్వు దేనికి మందులు వేసుకోవు అంటారు. అవసరం లేదండి. ఇప్పుడు కడుపులో ఉబ్బరం ఉంది, కొంచెం వాము జీలకర్ర వేసేసి కొంచెం వేయించేసి పొడి చేసుకోవాలి. ఒక స్పూన్ తింటే అంతే శుభ్రంగా హ్యాపీగా అరిగిపోతుంది. అలాగే మనకి పొట్టలో నొప్పి వచ్చినా దానికి మనకు పనికి వస్తుంది. అలాగే దగ్గు వచ్చింది, కొంచెం అల్లం ముక్క నోట్లో పెట్టుకోవడం, వేడి నీళ్ళు తాగడం, ఉప్పుతో మనం చక్కగా నోట్లు పుక్కిలించి అలా వేసి వేసేయడం. తర్వాత అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి పసుపు కూడా మనం కొంచెం పసుపు వాటర్ తాగడం చాలా మంచిది. అది ఇది కూడా చూస్తారా, ఇలా పప్పులంతా ఇలా రావాలన్నమాట. ఆవాలు వేసాను, చూసారా నూనె. ఏ కూరకైనా కొన్ని కూరలకి శనగలు బాగుంటుందండి. శనగలను కొలెస్ట్రాల్ అంటారే కానీ కొన్ని పార్సల్ అంటే మనం ఎవరికైనా పంపించాలనుకున్నప్పుడు ఇలా బాగుంటుంది అన్నమాట. చూసారా గింజలు ఎంత దూరగా వేగాలి, దేనికైనా సరే దూరగా వేగితేనే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. టమాటా కూరకంతా ఉల్లిపాయలే ఎక్కువ వేయాలండి, ఇంకేం ఉండదు. ఎక్కువ ఉల్లిపాయ పడుతుంది అన్నమాట. అది గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఏ కర్రీకైనా పచ్చిగా ఒకసారి అర్జెంట్ అని వేసేస్తూ ఉంటారు, లేదండి చక్కగా దోరగా వేగితే గోల్డ్ కలర్ వస్తే అది రుచే మారిపోతాం మన నిజం. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసాను. వెల్లుల్లిపాయలు చక్కగా ఇలా ఇంకా ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటాయి. కరివేపాకు కూడా వేసేయాలి. కొత్తిమీర ఇప్పుడు కాదు, మనం మధ్యలో ఉడికేటప్పుడు కొంచెము, అలాగే తింపేటప్పుడు కొంచెం నేనైతే అలా వేస్తానన్నమాట. నాకు పూజలు చేయడమే కాదండి, వంట చేయడం కూడా వచ్చు. మొన్న ఒకళ్ళు అడిగారు, ఏంటమ్మా మీరు వంట కూడా చేస్తారా అన్నారు. అదేదో పెద్ద విచిత్రంగా, ఆడవాళ్ళంటేనే వంట చేయడం కదండి. కాబట్టి అన్ని రంగాల్లో ముందుండాలండి, ఒక వంటనే కాదు. మనం దేనికైనా సరే ఆడవాళ్ళు సాధించింది ఏమీ లేదు.
కానీ వంటలో శ్రేష్ఠులు ఉండాలి, పూజలో ఉండాలి, ఒక సత్సంగం చెప్పే దాంట్లో ఉండాలి, ఒక మంచి మనసుతో ఎదుటి వాళ్ళని మార్చే శక్తి ఉండాలి. మనం మాట్లాడితే మాటే మనకు మంత్రం అవ్వాలి, ఎదుటి వాళ్ళ కష్టాన్ని పోగొట్టేలా ఉండాలన్నమాట. పసుపు వేస్తాము. దేనికైనా కలర్ఫుల్ వచ్చేది పసుపు అమ్మ. అది కూడా పసుపు నేను కొట్లో వాడిని పట్టించుకుంటాను కారంతో పాటు, ఎందుకంటే తినేది కదా మనం అందరూ ఎందుకు నన్ను బతికించేసి కొనేది కొనుక్కుంటాము. వాళ్ళు కొనేది ఎంత శుభ్రంగా చేసినా మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చక్కగా పసుపుని ఇంట్లోనే పసుపు కొమ్ములతో ఆడించుకుంటే 1 year దాకా ఏదైనా పురుగు పట్టిపోతుంది. కాబట్టి ఇప్పుడు చక్కగా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం బాటిల్లో పెట్టుకోవచ్చు. చూసారా అండి, ఇదిగో గోల్డ్ కలర్ వచ్చాయండి. ఇంకా కూడా 2 నిమిషాలు వేగితే ఏమి ఇబ్బంది లేదు. సరే ఇప్పుడు ఏం చేయాలంటే టమాటాలు వేసి వెంటనే కిందికి మనకి అలా అనేయకూడదు. ఇప్పుడు ఇలా టమాటాలు వేసి అలా మగ్గిపోవాలి కదా, ఈ రసం అంతా కూడా లాస్ట్లో పోయాలి. అందుకే టమాటా కూర అంటే ఏంటో అమ్మా తెలియదమ్మా, ఇది కూడా యూట్యూబ్లో చెప్పాలా అని అనుకుంటారేమో. టమాటా కూర తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి, మనకే వచ్చు అనుకుంటే ఎట్లా, అందుకని వాళ్ళ కోసం కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు అందరూ ఈ వాటర్ కూడా వెంటనే పోయిస్తారు. నేను అలా చేయను, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది కొంచెం అలా మగ్గుతుంది కదా, ఇది కొంచెం చూడండి. దీంట్లో ఉప్పు వేస్తానండి, సరిపడా ఉప్పు. ఎంత కావాలి అది కూడా నాకు కొలతలు అనుకోను, జస్ట్ చక్కగా పెట్టేస్తాను. ఉప్పు పెట్టేస్తా. ఇప్పుడు మనం ఉప్పు వేస్తాం కదా, ఇప్పుడు నేనైతే మామూలు కొంతమంది ఏం చేస్తారు, అరే ఉల్లిపాయలు మగ్గిపోయింటాయి కానీ టమాటా వేసి వెంటనే పైనుంచి కిందికి ఇట్లా కలిపేస్తారు. కానీ అలా కాకుండా కొన్ని కూరలకి బీరకాయ కర్రీ కావచ్చు, దొండకాయ కర్రీ కావచ్చు, కింద మాడిపోదు. ఎప్పుడైతే ఇది వేస్తామో దీని బరువుకి అది కూడా చక్కగా ఎనర్జీ యూజ్ చేసుకున్నట్టు, ఉల్లిపాయ కూడా ఎనర్జీ యూజ్ చేసుకున్నట్టు ఉందండి. ఇప్పుడు కొంతసేపు మగ్గిన తర్వాత వాటర్ లాగా దాని ఇష్టం అదే వస్తుందండి. చూడండి ఒకసారి కింద మనం ఇట్లాగే చూసాం కదా, ఇప్పుడు మనం ఒక్కసారి కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలపాలమ్మా. చూసారా, ఇప్పుడు యాక్చువల్గా కొంచెం నేను కొత్తగా దీంట్లో వెళ్తాను. దీంట్లో అంతా సారం అంతా దీనికి అందరూ పైన దింపేటప్పుడు వేద్దామంటారు. దింపేటప్పుడు వేస్తే మనకు అంత సారం దిగదమ్మా. అందుకని ఏం చేయాలంటే సగం ఉడికేటప్పుడు అట్లా వేసుకుంటే దాని సారం అంతా అదే కదా రసం అట్లాగా. ఇప్పుడు నేను ప్లేట్ మూత పెట్టేస్తాను అన్నమాట, కొంతసేపు మగ్గాలి. ఇప్పుడు ప్లేట్ మూత తీస్తాను, ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. చూసారా మనం వేసిన కొత్తిమీర ఎలా చక్కగా మగ్గిందో, ఇలా చాలా. అప్పుడే కారం వేయకూడదు, మిరపకాయలు సరిపోయినాయి, అయినా నేను కారం వేస్తాను అన్నమాట కొంచెం. చూసారా ఎన్ని టమాటాలు లాగా ఉన్నాయి, కూర చేస్తే కొంచెమే అయ్యింది. మెత్తగా ఉండాలి జ్యూస్ అంతా. ఇప్పుడు మనం ఇందాక మిగిలింది కదా ఈ జ్యూసు, ఇప్పుడు పోసుకోవచ్చండి. చూసారా ఇంత మగ్గినాక ఇదంతా మనం వేస్ట్ చేయవద్దు, ఇలా పోసుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెడతాం, రేపు మూత పెట్టి. లేదంటే కారం కూడా వేసేస్తాను, ఇప్పుడు మగ్గింది ఆల్మోస్ట్. కారం వేసి కలపకుండా దీనిపైన పెడతాను. కొంచెం వేస్తాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా అయిపోయినాయి, అందుకని ఎందుకు మళ్ళీ పాపం కారం వాళ్ళు తిట్టుకుంటారు కదా. అందుకని మనం ఏదైనా వంట శ్రద్ధగా చేస్తే అద్భుతంగా కుదురుద్దమ్మా. మనము మనసు చోట మనిషి చోట పెట్టుకొని ఏదో వేసేస్తాం, ఇట్లా మన ఆలోచనలు కూడా ఉంటాయి. మన వంట ఏమో కళ్ళు 10 8 ఉంటాయి, కానీ కాదు. నీ ఆలోచన, నీ మనసు, నువ్వు, బుద్ధి అన్నీ కలిపితేనే ధ్యానమైనట్లు. అన్నీ కలిపి శ్రద్ధగా చేస్తేనే ఒక మంచి వంట తయారవుతుంది అన్నది. ఏ చిన్న కూరైనా అన్నమైనా ఏదైనా మనం ఇక్కడ ఆలోచిస్తే మనకు అలాగే ఉంటాయి. ఇప్పుడు చక్కగా మనం దాని మీదే శ్రద్ధ పెట్టుకుంటే
అద్భుతం. ఇంకా ఇంకా అద్భుతమైన మాట చెప్పిన, నేను ఇప్పుడు వీడియో కోసం ఇలా చేస్తున్నాను కానీ చాలా వరకు నేను ఏం చేస్తానంటే నామని చెప్పుకొని వంట చేస్తానమ్మా. అంటే ఇప్పుడు కూర వంట అంటే నామం దిగంబర శ్రీపాదవ్ ఏదో మనకి ఇష్టమైన నామం, మన స్వామికి ఏది ఇష్టం అంటే ఆ నామం చెప్పుకుంటే అది ఆ వంట ఏమవుతుందంటే చాలా శక్తివంతం అవుతుంది. అది తింటే మనకంత లోపల ఎనర్జీ ఉంటుంది అనమాట. కానీ మనం కూరలు చేయటప్పుడు వంటలు చేయడం బా ఎప్పుడు వస్తుంది కూర, ఇంకేం వేయాలి, ఏంటో ఈ వంట చేసే కర్మ నాకేంటో అనుకుంటే నిజంగా వాళ్ళు తిన్న వాళ్ళకి కూడా ఏమవుతుందంటే బలం రాదు. ఇంకా అప్పుడు అందుకే రోగాలు ఎందుకు వస్తాయంటే మనం తిన్న వంటను బట్టి మనకు వస్తాయండి నిజంగానే. అందుకని మనం చేసేటప్పుడు వంటతో శ్రద్ధగా, చాలా సంతోషంగా, చాలా హుషారుగా, ఆనందంగా చేయాలన్నమాట. ఈరోజు ఏం కూర, ఏదో ఉనిందిలే, అట్లా వేసానులే, ఏదోలే అయిపోయిందిలే, మధ్యాహ్నానికి అయిపోయింది, కాలం గడిచిపోయింది అబ్బా అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, అట్లా అనుకోకూడదు. ఎందుకంటే దాని మూలన ఏమవుతుందంటే మనకు అనారోగ్యం వస్తుందండి. ఇంకా ఇంకా వంటకు అర్థం ఏంటి? వంట అంటే మన జీవితంలో నిజంగా బతికేదే తిండి కోసం. కొంతమంది బతకడం కోసం తింటారు, కానీ కొంతమంది తిండి కోసం బతుకుతారు. నేనైతే బతకడం కోసం తింటాను, అది వేరే విషయం. అది కూడా ఏంటి, మనం తినేటప్పుడు శ్రద్ధగా తినాలి. మనం తినేటప్పుడు చక్కగా శ్రద్ధగా తినాలి. చూసారండి, ఇలా మగ్గుతుందండి కూర. చాలా నీళ్ళు వేయకూడదండి, నీళ్ళు వేస్తే మనకి పాడైపోతుంది. మనం ఎక్కడైనా పంపించాలంటే కూర చపాతీ దానికి ఇది నేను 3 రోజులైనా ఇలాగే నిలువ ఉంటుందండి. అందుకని మనం నీళ్ళు వేయకూడదు. ఇంట్లో అనుకోండి, అప్పుడు మనం చక్కగా కొంచెం నీళ్ళు చల్లుకున్నా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయినా ఏం ప్రాబ్లం రాదు. మనం ఇక్కడ ఒక పూరీలోకి దానికి మనం బయట పంపించాలి అనుకున్నప్పుడు, మనం బయట తీసుకెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా ఇలాగే మగ్గాలన్నమాట. అది కూడా హైలో కాదండి. ఏ కూరైనా సిమ్లో పెడితే చాలా రుచిగా ఉంటుందని మీకు చాలాసార్లు కూడా మొన్న కూడా బిర్యానీలో కూడా చెప్పాను. నేను ఏ కూరనైనా సరే సిమ్లో పెడతానండి. దీనికోసం, ఈ కూరల కోసం ఎంతసేపు అబ్బబ్బా పొద్దున ఏం చేయాలని దిగులు పెట్టుకుంటారు, రాత్రి దిగులు పెట్టుకుంటారు. ఏ కూర శ్రద్ధగా చేస్తే 5 నిమిషాల్లో మనకి ఏం పని అయిపోతుందండి. మనం దాన్ని శ్రద్ధగా చేయడం ఒకటి కావాలి. చూసారండి ఎంత చక్కగా మగ్గిపోయిందో కూర. ఇంకా కారం కూడా సరిపోయిందండి చక్కగా. ఇంక ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఏంటి, దేనికైనా సరే కొంచెం ఊరిక మసాలా తగ్గిస్తామంతే. నేనైతే అది కూడా పెద్దగా వేయను, కానీ కొంచెం స్మెల్ కోసం బాగుంటుందని వేసుకున్నాను. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, ఆయిల్ అంతే. మన ఇంట్లోకి అయితే అక్కర్లేదు, కానీ మనం 2 days ఉండాలనుకున్నాం కాబట్టి కొంచెం పడుతుంది. ఇంక ఇంతేనండి, ఇదేం పెద్ద బ్రహ్మ విధి కాదు. నా స్టైల్లో నా టమాటా ఉల్లిపాయ కూర ఇది చూడండి, అంతే చక్కగా చూసారుగా. ఇంకా ఒక నిమిషం పక్కన నూనె పెట్టుకొని లాస్ట్లో చెప్పాను కదా ఫినిషింగ్ టచ్ అని, ఇందులో జీడిపప్పులు వేసుకొని దేనికైనా సరే అలా అంటే ఇవన్నీ హెల్తీ కోసమేనండి. అంటే జుట్టున్నమ్మా వేసుకుంటుందని ఏమి ఇది జీడిపప్పులు వేయడం కూడా అక్కడ రూల్ లేదు. ఇంకా కలర్ఫుల్గా బాగుంటుంది, చల్లగా తినడానికి. అక్కడక్కడ నోట్లో పలుకులు తగులుతుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఈడ్చండి. వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా నోటి తగులుతుంటే మన టేస్ట్గా అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా అన్నానికి వేడి అన్నం టమాటా కూర చాలా బాగుంటుంది. ఇంకా పూరి కూర కూడా చాలా బాగుంటుందండి. పూరికి చపాతీ కూడా బాగుంటుంది. చూసారుగా జీడిపప్పులు ఇలా వేయించేసి తింటేనమ్మా. ఇంకా చూడండి, అంతేనమ్మా కూర అయిపోయింది. టమాటా కూర రెడీ అండి. ఇంకా మా బాబుకి భలే ఉందని లొట్టలు వేసుకొని తింటాడు. మీరంతా కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ వచ్చు, అయినా సరే నా స్టైల్లో మీరంతా ఒకసారి చూస్తారని. జై గురుదత్త.